ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? వెల్కమ్ టు ట్రెండింగ్ టాక్ విత్ సురేష్ కొండెట్టి. ఈ తెలుగు డైరెక్టర్ ఇలా తీయగలరా, తెలుగు నిర్మాతను సాహసం చేయగలరా అని ఓ నిర్మాతగా మీకు ఏ ఫీలింగ్ కలిగింది? అలా డైరెక్టర్ చెప్తేనే బెటర్. వీడు మనిషి పశువు అనమాట. ఇనేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీరేరా, ప్రపంచం మొత్తం తెలుగు సినిమా చేస్తున్న రోజులు ఈ క్వశ్చన్ వేసామంటే సురేష్ నేను జాలి. రాధా 550 స్టీల్ టీఎం. నేను అడిగిన ప్రపంచం మొత్తం క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ప్రపంచం. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. మీకు డైవర్స్ అయ్యింది అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. నేను ఇవ్వా. పొట్టోడికి దోలు తీరిపోయింది. హాయ్ ఓంకార్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. హలో సురేష్ తమ్ముడు, ఎలా ఉన్నారు? ఈ సినిమా మీకు కరెక్ట్ అని భావించి మీరు ఈ సినిమా ఒప్పుకున్నారనుకోవచ్చా? అదర్ లాంగ్వేజ్ విషయంలో అంటే నిజంగా మీరు నేను మాట్లాడుకుందాం. అదర్ సినిమాలోకి వెళ్తామని ఒప్పుకుంటామా, రాజమౌళి పిలిచి కథ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటామా? చెప్పండి నాకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అంతకుముందు హీరోయిన్లతో మీరు ఎక్కువ రొమాన్స్ చేయడం, ఫంక్షన్లో కూడా ముద్దులు పెట్టుకోవడం, పబ్బులకి వెళ్ళి వాళ్ళతో ఎక్కువ ఈ మధ్యన ఆ డీగ్రేడ్గా దిగిపోయారు అన్న దానికి మీరు ఏం సంబంధం చెప్తారు? దీనికి కొండకి ఏంటి సంబంధం? స్ట్రోక్ మీద స్ట్రోక్. ఓన్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. అది అవదమ్మా. అన్నయ్యని ఇంకెన్నాళ్ళు పిలిపించుకుంటాం, అంకుల్ అని పిలిపించుకోవాలనిపించలేదా? లేకపోతే ఓంకార్ అన్నయ్య, సురేష్ అంకుల్ సరిపోతుంది. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకు మీరు ఈ సినిమాకి ఆర్ఆర్ చేయకుండా అనూప్ చేత చేయాల్సి వస్తుంది? అసలు ఆయన పేరు కూడా ఎక్కడ నాకు కనపడలేదు. అనూప్ని నేనే తీసుకొచ్చా, ఈయన్ని నేనే తీసుకొచ్చా. నాకు నచ్చితే వేస్తే లేదంటే లేదు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇది అహింస టైటిల్ పెట్టి హింసాత్మకంగా ఎందుకు తీయాల్సి వచ్చింది సినిమాని? ఎందుకు తీయకూడదు? దెబ్బ అదర్స్ కదా. తీయచ్చు, మీ టైటిల్ అహింస అంటే అహింస గాంధీ కనిపెట్టి తీయాలా? అలా హీరోయిన్ కొట్టడం, చేయించుకోవడం మీకు అలవాటే, ఇవాళ కొత్త కాదు. అట్లా అలాగే ఆ పంద. వాట్స్ ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ ఈ సినిమా చేశారా? నీ కొట్టింది మీరు చూసారా? బాగుందా? ఎవరు కావాలా? వద్దు. సురేష్ బాబు కాంబినేషన్ లో మీ సినిమా ఉంటుందా ఉండదా? అది తెలియదండి, భవిష్యత్తు చెప్పొద్ది. మరెందుకురా నీకు? కొండెటి సురేష్ ఒక వార్నింగ్, మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. ఎందుకు? ఆయన్ని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చుని, పద్ధతిగా మైక్ పట్టుకుని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి. అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత మీది కాదు. నెక్స్ట్ టైం సమాధానం చెప్పొద్దని నాకు ఒక అడ్వైస్ ఇంటర్నెట్ లో. ఫోన్ లో మాట్లాడారా మీతోటి? సార్ నేను చాలా మందితో ఫోన్ లో మాట్లాడుతున్నాను సార్. నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడినా 100% మీతో దాని గురించి డిస్కస్ చేయను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ముద్దు పెట్టుకుంటా, చెప్పు తెగుద్దంట. హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు అని చెప్పారు కదా, రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి హీరోయిన్ కి? ఓరి నీ కొత్త నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు.